ఒక ఊళ్ళో ఒక మంచి పెయింటర్ ఉండేవాట. ఆయన మంచి పెయింట్‌ని ఒకదాన్ని వేసి, చక్కగా అక్కడ 4 రోడ్ల కూడలి ఉంటుంది కదా! అక్కడికి తీసుకెళ్ళి పెట్టి, కింద నోట్ రాసాడు. ఎవరైతే ఈ పెయింట్‌లో లోపాలని గుర్తిస్తారో, దయచేసి అక్కడ ఒక సర్కిల్ పెట్టమని. సాయంత్రం పెయింట్ తీసుకొచ్చుకుందామని వెళ్ళేసరికి, పెయింట్ నిండా గ్యాప్ లేకుండా సర్కిల్స్ ఉన్నాయట. వెంటనే పాపం ఆ పెయింటరు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ప్రభావంతో దాదాపు నెల రోజుల వరకు మళ్ళీ పెయింట్ జోలికి వెళ్ళలేదు. ఇదంతా గమనించిన వాళ్ళమ్మ ఏమైంది అని అడిగింది బాధపడుతూ ఉంటే ఇతను. జరిగిందంతా చెప్పాడు. అప్పుడు తల్లి చెప్పింది ఇంకోసారి ప్రయత్నిద్దామని. ఈసారి కూడా ఒక అద్భుతమైన పెయింట్ వేశారు. కిందన నోట్ మాత్రం మార్చారు. ఈ పెయింట్‌లో లోపాలని ఎవరైతే గుర్తిస్తారో దయచేసి వాటిని సరిదిద్దమని ప్రార్థన అని చెప్పి. ఈ పెయింట్‌ని కూడా తీసుకువెళ్ళి ఆ 4 రోడ్ల జంక్షన్ దగ్గర పెట్టారు. ఈసారి సాయంత్రం మళ్ళీ పెయింట్ తీసుకురావటానికి వెళ్ళినప్పుడు వేసిన పెయింట్ వేసినట్టుగానే ఉంది. చాలా సంతోషంతో ఆ పెయింటర్ ఆ పెయింట్‌ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అది చూసిన వాళ్ళమ్మ, "చూసావా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా సులభమైన పని ఇతరులలో లోపాలను గుర్తించడమే. లోపాల్ని గుర్తించటం కాదు, గుర్తించిన లోపాల్ని సరిదిద్దే వ్యక్తులు మన జీవితంలో ఉండడం చాలా అదృష్టం." తను చేసిన తప్పు తానే సరిదిద్దుకోలేనివాడు ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలని చూస్తాడు. ఇదే కదా మాయాజాల ప్రపంచం అంటే. నచ్చిందా? ధన్యవాదాలు.